హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నెల్లూరు చేపల పులుసు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. నెల్లూరు చేపల పులుసుకి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. మనకి మెయిన్ కావాల్సింది పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి. మెయిన్ పచ్చిమిర్చి కూడా ఉండాలండి, బాగుంటుంది చేపల కూరలోకి. ఇప్పుడు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు, ఇప్పుడే చెట్టు నుంచి తుంచినట్టుంది కరివేపాకు. ఇప్పుడు ఫస్టే నానబెట్టి పెట్టేశానండి చింతపండు. నేను వాష్ చేసి చింతపండు బాగా నానిపోయింది. చేపల కూర చేస్తున్నాం అనుకోగానే ఫస్ట్ నానబెట్టుకోవాల్సింది చింతపండు. బాగా నానాలి చింతపండు, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు మెయిన్ ఉండాలండి, ఇది కూడా చేపల కూరకి. ఇప్పుడు మంచి స్పైస్గా ఉండే మంచి కారం ఎక్కువ పడుతుందండి. పులుపు కారం ఎక్కువ కావాలి చింతపండు దీనికి, పులుసుకి. పసుపు, ఇంకా మంచిగా మనము వాష్ చేసి పెట్టేసుకున్నాను చేపలన్నీ. బాగా నీట్గా వాష్ చేశానండి. 2 కేజీల చేపలు ఈరోజు చేయబోతున్నాను. బెంగళూరుకి వచ్చిన ఫస్ట్ టైము ఈరోజు చేపల కూర వండబోతున్నాను. మన సబ్స్క్రైబర్స్ 2-3 అడిగారు చేపల పులుసు చేయమని. కాకపోతే బెంగళూరులో ఐస్లో పెట్టిన చేపలు ఉంటాయేమోనని నేను భయపడి ఇన్ని రోజులు చేయలేదు. కానీ ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేయబోతున్నాను. చూడండి, వాష్ చేసేసాను నీట్గా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు పులుసుకి 2 కేజీలు తీసుకొచ్చాడు కాబట్టి నేను మొత్తం పులుసు పెట్టట్లేదు. వీటికి పెద్ద పెద్ద ముక్కలు మాత్రమే, తలకాయ పీసులు పెద్ద పెద్ద ముక్కలు నేను పులుసు పెడుతున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలన్నీ డేక్షాలో పెట్టుకొని ఉప్పు కారం వేసి నేను నీట్గా కలుపుకుంటున్నానండి. ఉప్పు వేసాను, కారం వేసేస్తున్నాను. ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేయాలండి ముక్కలకు పట్టేటట్టు. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు, చేపల కూర చేస్తున్నాం అనుకోగానే చింతపండు నానబెట్టేసుకోవాలండి. అప్పుడు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపల చింతపండు బాగా నాని గుజ్జు గుజ్జుగా వస్తుంది బాగా. ఇప్పుడు చింతపండు కలుపుకొని ఆ వాటర్ అంతా చేపలు వీటిల్లో వేసేసుకొని నీట్గా చేత్తోనే కలుపుకోవాలండి మంచిగా బాగా. ఇప్పుడు దాంట్లోకి మామిడికాయ, ఉప్పు కారము పులుపు అంతా కలిసిపోయింది ముక్కలకి, బాగా కలిపేసాను. మామిడికాయ కూడా వేసాను. పచ్చి మామిడికాయ అయితే బాగుంటుందండి, పచ్చిగా ఫ్రెష్గా ఉండాలి మామిడికాయ. మా హస్బెండ్ నేను నిద్ర లేసేసరికి తెచ్చేసారు ఈరోజు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి. దాంట్లోకి చేపల కూరలోకి బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియను, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ, ఇప్పుడు టమోటా అండి. మంచిగా పండు మాగిన టమోటాలు వేసుకోండి, పులుసు బాగుంటుంది. టమాటా వేసిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు వెల్లుల్లి అండి. ఊరికి అట్లా కొంచెం దంచి అట్లా వేసేసాను. అట్లా పాయలుగా వేయకుండా సపరేట్గా తీసి పెట్టేస్తారు పక్కన, అందుకని కొంచెం ఊరికి అట్లా దంచాను వెల్లుల్లి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేపల కూరలోకి అదంతా వేసేసాను. టమోటా గుజ్జు అదంతా వేసేసి నిదానంగా స్లోగా కలుపుకోవాలండి. స్లోగా కలిపేసి ఇప్పుడు ఆయిల్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, ఆయిల్ చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, మీడియంగా వేసుకోండి. మరి ఆయిల్ వేసుకుంటే నూనె టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది కూరని. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కూర. ఒక పక్క ఫ్రై వేగుతుంది. ఫ్రై ప్రాసెస్ కూడా నేను షార్ట్ వీడియోలో పెడతాను. సింపుల్గా చేసుకోవచ్చండి నెల్లూరు చేపల పులుసు అనేది. ఎవరైనా చేసుకోగలిగే విధానంలో చూపిస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, ముక్క ఒకదానికొకటి అంటుకోకుండా. ఇప్పుడు చేపల కూరలోకి మనము లాస్ట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, మెంతులు సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేపుకోవాలండి, మాడిపోకుండా. చూడండి అవి చిటపట అంటున్నాయి. ఆ టైంలో మనము స్టవ్ ఆపేసి రోట్లో వేసి రుబ్బుతున్నానండి, దంచుతున్నాను. అవి కొంచెమే కాబట్టి మిక్సీలో వేసినా మెదగదు. చూడండి ఎంత మెత్తగా దంచేసానో. చేపల కూర అయిపోతుంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంక ఆపేస్తాం చేపల కూరని, దించుకుంటాం అనగా అప్పుడు వేసుకోవాలి ఈ మెంతుల పొడి అనేది. అప్పుడు చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్. ఈ మెంతులు ఈ పొడి వేసుకోకుండా చేసుకోకూడదు, ఇవి వేసుకోవాలి, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మనం ఇంట్లో వండుకుంటుంటే పక్క వీధిలో కూడా వస్తుంది స్మెల్, అంత బాగుంటుంది చేపల కూర స్మెల్, నెల్లూరు చేపల కూర.
మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది, మా సైడ్ ఇట్లాగే చేసుకుంటారు. ఇంకా నేను నేర్చుకున్నాను. చూడండి ఆపేసాను. కొంచెం ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి. చేపల కూరలోకి వేడి వేడి అన్నం అయితే అస్సలు ఇంక మనము వేరే లెవెల్ అండి. సులువైన పద్ధతిలో చెప్పానండి. నెల్లూరు చేపల పులుసు, నెల్లూరులో అంతా ఇట్లాగే చేసుకుంటారు చేపల కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా చేపల కూర కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.